నమస్కారం. సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1వ పాదం, అలాగే బా, బి, భ అక్షరములతో ప్రారంభమయ్యే పేర్లు గల వ్యక్తులు కూడా ఈ ధనస్సు రాశి కిందికి వస్తారు. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరము ధనస్సు రాశి వారికి గురుబలం ఉంది, శనిబలం కూడా పూర్తిగా ఉంది. జాతక రీత్యా ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరము గురుబలం మరియు శనిబలం రెండూ ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి మంచి స్థితి ఉంటుంది. మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా మంచి స్థితిలో ఉంటారు. మీ యొక్క పనితీరు గతంలో కంటే కూడా సామర్థ్యాన్ని పెంచుకుంటారు. చేసే పనుల్లో, సంఘంలో, సమాజంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది. స్థిరాస్తులు కూడా కూడబెట్టే అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం జీవితం చాలా సుఖవంతంగా సాగుతుంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో గృహ నిర్మాణాలు చేస్తే చాలా మంచిది. సంవత్సర ప్రారంభంలో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విపరీతమైన ఖర్చులు చేసే అవకాశం ఉంది. నరదృష్టి కూడా మీపై పెరుగుతుంది. శత్రుబాధ పెరుగుతుంది. పోటీదారులతో కూడా ఇబ్బందులు ఉంటాయి. కోపం పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఆడవారికి శారీరకమైన అనారోగ్యం ఏర్పడి మీకు మానసిక ఇబ్బందులు పెరుగుతాయి. సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో అన్ని విధాలా మీకు శుభమైన సమయం. ఈ 4 నెలలు శుభమైన ఫలితాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఈ 4 నెలల్లో ఉంది. మనోధైర్యం కూడా పెరుగుతుంది. తేజస్సు పెరుగుతుంది. మీ పట్ల ఇంట్లో సానుకూల దృక్పథం పెరుగుతుంది. అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువుల బాధ, నరబాధ కూడా తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో మీ తోబుట్టువులతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగి దానిలో మీరు సంతోషంగా పాల్గొంటారు. సంవత్సరం చివరిలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో మానసిక చాంచల్యం పెరుగుతుంది. స్త్రీల వల్ల, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో కూడా అనవసరమైన వాగ్వాదాలు పెట్టుకోకూడదు. కానీ మీరు ఉండే తీరు, మీరు చేసే కృషి వీటన్నిటిని దాటుతారు. మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఈ సంవత్సరము చాలా అనుకూలమైన సమయం. పరీక్షల సమయంలో ఆకలి లేకపోవడము, అనారోగ్యం ఏర్పడము మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. అయితే పంటలు పండినా అది సరిగ్గా అమ్ముడుపోక ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రము లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. ప్రస్తుతము ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు పై అధికారుల సపోర్టును పొందుతారు. గౌరవము, మర్యాద కూడా పెరుగుతుంది. కానీ మనస్సులో కష్టం పెరగడం వల్ల మానసిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రమోషన్లు నిలిచిపోయి బాధపడతారు. రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన సమయం. ఉన్నత పదవులు అలంకరించే అవకాశం ఉంది. పదవిలో ఉంటారు కానీ మీ స్వలాభాన్ని పొందే అవకాశం ఈ సంవత్సరం లేదు. ఈ సంవత్సరము గురుబలం, శనిబలం పూర్తిగా ఉన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అలాగే రాహుకేతువుల దృష్టి బాగా లేనందున మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంటుంది. అయినా కానీ ఈ సంవత్సరము గత 2-3 సంవత్సరాల కంటే కూడా చాలా బాగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరము ప్రతి బుధవారం దేవాలయ దర్శనం చేయడం, గణపతిని ఆరాధించడము చాలా శుభమైన ఫలితాలని అందుకోగలరు. ఇవి ఈ సంవత్సరము ధనస్సు రాశి వారికి కలిగే గ్రహ ఫలితాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.